మామ చార్ట్ ప్యాటర్న్స్ కాకుండా మనకి రియల్ చార్ట్లో మనకి రియల్ సైకాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను మామ, క్లియర్గా వినండి. సో ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ మామ, నజారా టెక్నాలజీస్. నేను ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే నేను గీసుకున్నాను మామ. సో ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ నేను డే టైం ఫ్రేమ్లోకి అయితే నేను ఎంటర్ అవుతున్నాను. సో డే టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ ఏం చేస్తుందో నేను క్లియర్గా చెప్తానని వినండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్ టైమ్ హై అంటే ఆఫ్టర్ 2 years బ్రేక్అవుట్ కానీ ట్రై చేసింది, కానీ జనవరిలో బడ్జెట్ టైం అండ్ వాలటిలిటీ చాలా ఉండే. సో అందుకనే స్టాక్ మనది కిందికి వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మళ్ళీ పైకి పోనీకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్తోని అండ్ ఇక్కడ బుల్లిష్ వాల్యూమ్స్తో మళ్ళీ అయితే పైకి పోయింది మామ. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ కానీ అయితే ట్రై చేసింది, కానీ ఇక్కడ మార్కెట్ కొంచెం బ్యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొకటి సైకాలజీ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ 1 month నుంచి ఇక్కడ సైడ్ వేస్గానే ట్రేడ్ చేస్తుంది. సో కిందికి వెళ్ళాలి అనే ట్రై చేసలేదు మామ. సో దీనికి ఇంట్రెస్ట్ లేదు ఈ స్టాక్. సో సైడ్ వేసే ఒక 1 month నుంచి ఇక్కడ ట్రేడ్ చేస్తుంది అంటే, సో ఇక్కడ మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే 70% అయితే ఉంది మామ. సో ఈ స్టాక్ గుర్తుపెట్టుకోండి. నేను ఆఫ్టర్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక నేను పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ.